టీడీపీ సీనియర్ నాయకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మూడో జాబితా విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు టీడీపీ 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించగా మూడో జాబితాలో మరో 11 మంది పేర్లు విడుదల చేసింది. ఇక టీడీపీ తరపున 5 అసెంబ్లీ 4 ఎంపీ స్థానాలకు లిస్టు విడుదల కావాల్సి ఉంది. పొత్తుల్లో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ 17 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూడో జాబితాలో సీట్లపైన ఆశలు పెట్టుకున్న సీనియర్ లీడర్లు దేవినేని ఉమా, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, కళా వెంకట్రావు పేర్లు లేకపోవడంతో సీనియర్లలో మరింత ఉత్కంఠ పెరుగుతోంది. తర్వాత లిస్టులో కూడా వారికి అవకాశం ఉండకపోవచ్చు. ఒక్కసారి లిస్టు పరిశీలిస్తే పలాస గౌతు శిరీష, శ్రీకాకుళం గొండు శంకర్, శృంగవరపుకోట కోళ్ల లలితాకుమారి, కాకినాడ సిటీ వనముడి వెంకటేశ్వరరావు, అమలాపురం ఐతాబత్తుల ఆనందరావు, నరసరావుపేట డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు. వీరికి టీడీపీ స్థానిక క్యాడర్ నుంచి ఎలాంటి సమస్య లేదు. కానీ మిగతా 5 సీట్లపైన చిచ్చు రాజుకోవడం ఖాయంలా కనిపిస్తోంది. వాటిల్లో మొదటిది మైలవరం. ఇక్కడ వైసీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయిన వసంత వెంకట కృష్ణప్రసాద్ కి సీట్ ఇచ్చారు. ఇది దేవినేని ఉమా నియోజకవర్గం కావడం, ఆయన దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకోవడంతో ఇప్పుడు లోపల రగిలిపోతున్నారు. పైగా నెక్స్ట్ రిలీజ్ చేయబోయే లిస్ట్ లో ఇక ఆయన పేరు ఉండదు. దాంతో అనుచరులు కూడా ఉమా ఆదేశిస్తే రెచ్చిపోవడానికి రెడీగా ఉన్నారు. పైకి టికెట్ ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తామని చెప్పినా అలాంటి పరిస్థితి అయితే లేదు. మరి చంద్రబాబుకి సన్నిహితుడైన ఉమా బాబు చెప్పినట్టు వసంత గెలుపుకి సహకరిస్తారా, లేక లోపాయికారిగా ఆయన ఓటమికి పనిచేస్తారా అనే సందేహం టీడీపీని పీడిస్తోంది. తన స్థానానికి గండి కొట్టిన వసంత ఓటమికి ఉమా పనిచేస్తారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. తర్వాత పాతపట్నం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ ఇన్ఛార్జిగా కలమటి వెంకటరమణ ఉండగా టికెట్ మాత్రం అక్కడి యువనేత మామిడి గోవిందరావుకి ఇచ్చారు. దీనిపై వెంకటరమణ ఖచ్చితంగా రెబెల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ టీడీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వెంకటరమణ అడ్డం తిరిగితే రిజల్ట్ కూడా అడ్డం తిరుగుతుంది. ఇక నిన్నటిదాకా టెన్షన్ పెట్టిన పెనమలూరు సీట్ ఎట్టకేలకు బోడే ప్రసాద్ దక్కించుకున్నారు. అయితే ఈ సీట్ ని దేవినేని ఉమా లేదా ఆలపాటి రాజాలలో ఒకరికి ఇవ్వాలని ఆ మేరకు వారికి మాట కూడా ఇచ్చారు. చివరికి బోడే ప్రసాద్ కి ఇవ్వడంతో ఇక్కడ టీడీపీకి ఇబ్బందులు తప్పేలా లేవు. చీరాల సర్వేపల్లి విషయంలోనూ పెను రాద్ధాంతం జరగడం ఖాయం. 2019 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన కరణం బలరాం కొద్ది రోజులకే జగన్ కు మద్దతు పలికారు. అధికారికంగా పార్టీలో చేరకపోయినా కుమారుడిని వైఎస్ఆర్సీపీలో చేర్చారు. అదే నియోజకవర్గానికి చెందిన పోతుల సునీత కూడా అధికార పార్టీలో చేరారు. వీరికి అక్కడ బలమైన క్యాడర్ ఉంది. దాంతో వారికి చెక్ పెట్టడానికి ఎడం బాలాజీ, ఒంగోలు లోక్సభ టీడీపీ అధ్యక్షుడు నూకసాని బాలాజీలలో ఒకరికి టికెట్ ఇవ్వాలని అనుకుని చివరకు మద్దలూరి మాలకొండయ్య యాదవ్ కి టికెట్ ఇచ్చారు. ఆయన గెలుపుకి ఏమాత్రం సహకరించేది లేదని ఎడం బాలాజీ వర్గం తెగేసి చెప్తోంది. సర్వేపల్లి నుండి వరుసగా 5 సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మళ్లా టికెట్ ఇవ్వడంపై లోకల్ నాయకత్వం తీవ్ర అభ్యంతరం చెప్తోంది. ఈసారి కూడా ఆయన ఓడిపోయి డబుల్ హ్యాట్రిక్ కొడతారని ఎద్దేవా చేస్తున్నారు టీడీపీ జనాలే. పైగా ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో జాయిన్ అయిన రూప్ కుమార్ యాదవ్ కి సర్వేపల్లి టికెట్ ఇస్తారంటూ జోరుగా ప్రచారము సాగుతోంది. దానికి ఆయన సిద్ధమయ్యారు కూడా. ఇప్పుడు సోమిరెడ్డికి ఇవ్వడంతో రూప్ కుమార్ రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో అనే టెన్షన్ అందరిలో మొదలైంది. ఇలా టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకుని ఎవరి కొంపలు అంటుకుపోతాయో అని అధినాయకత్వం భయపడుతోంది.